హెచ్సిఏకి సంబంధం లేనటువంటి భూములు అయినప్పటికీ కూడా వారు మాకు ఆనుకున్నది కాబట్టి కావాలని అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం అవసరాలకి ప్రజా సంక్షేమం కోసం వాడుకోదలిసిన భూములు దాని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి నానా యాగి చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఎవరైతే రాద్ధాంతం చేస్తున్నా ఇదే కేసీఆర్ హైదరాబాద్ చుట్టుపరిసర ప్రాంతాల్లో ప్రభుత్వానికి చెందినటువంటి విలువైన దాదాపు 20,000 ఎకరాలకి పైన అమ్మినటువంటి ధనాకారులు ఇలా ఈ భూమి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ భూముల్ని యథేచ్ఛగా ప్రైవేట్ సంస్థలకి అప్పనంగా అప్పజెప్పినటువంటి ఘరానా భూదొంగలు ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు భూముల విషయం మాట చాలా విభిన్నంగా ఉంది. ఎన్నో వేల ఎకరాలని ఈ రాష్ట్రంలో డీఫారెస్టేషన్ చేసి భూములు బదలాంపు చేసినారు. అడ్డు అదుపు లేకుండా నిబంధనలకి లెక్క చేయకుండా ఖరీదైనటువంటి ప్రభుత్వ భూముల్లో ఇవాళ అంతరాలు తెలిసినాయి అంటే అది కేటీఆర్ కుటుంబం నిర్వాహకం.